వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురికి ఉప ముఖ్యమంత్రులను ఇస్తే కూటమి ప్రభుత్వం ఓ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుకొని కూటమి సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. టీడీపీకి పనిచేసిన ఓ వ్యక్తి తమ నాయకుడి విగ్రహానికే ఉరివేసుకొని చావాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలన్నారు. తీసుకొని పెదారవీడు మండలం ఎస్ఐ గారు వచ్చారు. ఎలక్షన్ సమయంలో ఆ కేసును నమోదు చేసినట్టుగా దానికి సంబంధించిన 41A నోటీస్ ఇచ్చేసి వెళ్ళారు. రోజుకొక కేసు, మొన్న ఒక 5 కేసులు, ఇది ఒక కేసు, 6వ కేసు. మళ్ళీ దోర్నాల ఎస్ఐ గారికి కూడా కాల్ చేశారు. వారు కూడా ఏదో 41A నోటీస్ పంపిస్తున్నానని చెప్పారు. వారికి నోటీస్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కాల్స్ చేశారు, కాన్స్టిట్యున్సీకి వస్తే తీసుకొచ్చి ఇస్తామని. ఇవాళ రావడం జరిగింది. వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే తప్పుల్ని, ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు. అది మా యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత. మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పు అవుతుంది తప్ప చేస్తే తప్పు ఎట్లవుతుంది? ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు, కాంగ్రెస్ తరఫున మరొకరు, బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. మరి ఎవరికి లేని విధంగా, ఎవరి మీద లేని విధంగా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నట్టు? దీనివల్ల మీరు సాధించేదేంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేని అపహాస్యం చేయడం మీ యొక్క సిద్ధాంతం, విధానమా? ఇది మీ హుందాతనమా? ఇది నిజంగా ప్రజలు హర్షించేటటువంటి విషయమా? ఒక్కసారి కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి. గతంలో చెప్పిన విధంగా మరొకసారి మీకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు అని మీకు తెలియపరుస్తూ, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మీ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మంచినీళ్ళు సప్లై చేసేటటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి, మీ తెలుగుదేశం నాయకుడు ట్యాంకర్లో విషాన్ని కలిపారు. ఎన్ని కేసులు పెట్టారు? ఉచితంగా సప్లై చేసే మంచినీటి ట్యాంకర్లలో విషాన్ని కలిపితే ఎన్ని కేసులు పెట్టారు? ఎవరైతే ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారో తన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టారు. కొట్టించింది ఎవరు? ఏంటి అతను చేసిన పాపం? ఉచితంగా మంచినీళ్ళు తోలడం పాపమా? మీ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీ రామారావు గారి బొమ్మకు ఊరేసుకోవడానికి రోడ్డు మీదకు వచ్చి ఊరేసుకోవడం ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు? వీటన్నిటి కారణం అవుతున్నటువంటి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారా? కేసులు కడుతున్నారా? ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.